హాయ్ గైస్, ఈ వీడియోలో నేను లీడ్ కోడ్ 2657 అయితే ఏ విధంగా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి ఫైండ్ ప్రీఫిక్స్ కామన్ అరే ఆఫ్ టూ అరేస్. ఓకే, సో బేసికల్గా మనకి ఇక్కడ ఏమి ఇస్తారంటే టూ అరేస్ ఏ అండ్ బి అయితే ఇస్తారు. ఈచ్ అరే యొక్క లెంత్ వచ్చేసి n అనమాట. అండ్ ఈ అరేస్లో ఏముంటాయంటే ఈచ్ అరేలోనూ జీరో నుంచి 1 నుంచి n దాకా ఉన్న నెంబర్స్ యొక్క పెర్మిటేషన్ అయితే ఉంటుంది. అంటే 1 నుంచి n దాకా ఉన్న ఎలిమెంట్స్ అనే యొక్క షిఫ్ట్ అయి ఉంటాయి అంతే, ఏ అండ్ బిలో కూడా. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ అండ్ బి యూజ్ చేసి సి అనే ఇంకో అర్రే తయారు చేయాలి. ఇప్పుడు ఈ సి అనే అర్రేలో ఎలా ఉండాలంటే ఎలిమెంట్స్ అనేవి లేదా వాల్యూస్ అనేవి ఈ సిలో ఇండెక్స్ ఐ దగ్గర బోత్ ఏ అండ్ బిలో అప్ టు ఇండెక్స్ ఐ ఎన్ని కామన్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో ఉండాలి. సో ఇది అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. యాక్చువల్లీ స్లైట్లీ మోడిఫైడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ ఏ ఏలో నాకు 1, 3, 2, 4 ఉన్నాయనుకుందాం. బిలో నాకు 3, 1, 2, 3, 1, 4, 2 ఉన్నాయనుకుందాం. సో ఇక్కడ చూడొచ్చు రెండింటి యొక్క లెంత్ వచ్చేసి 4. సో n = 4. అంటే ఏంటి 1 to 4 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి రెండిట్లోనూ, కాకపోతే షిఫ్ట్ అయి ఉంటాయి. సో 1 2 3 4 1 2 3 4 ఉన్నాయి రెండిట్లోనూ, బట్ షిఫ్ట్ అయి ఉన్నాయి అంతే. ఇప్పుడు మనం వీటితో సి అనే ఇంకో అర్రే తయారు చేయాలి. ఆ అర్రేలో ఒక ఇండెక్స్ దగ్గర ఏముండాలి, ఏదైనా ఇండెక్స్ దగ్గర సపోజ్ 0 ఇండెక్స్ దగ్గర ఏముండాలి, బోత్ ఏ అండ్ బిలో 0 ఇండెక్స్ దాకా ఎన్ని కామన్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో ఉండాలి. సో మీరు చూడొచ్చు ఏ అండ్ బిలో 0 ఇండెక్స్ దాకా చూస్తే రెండింటిలోనూ కామన్గా ఏ ఎలిమెంట్ అయితే లేదు. సో ఈ ఇండెక్స్ దగ్గర సిలో మనకి 0 అయితే ఉండాలి. ఓకే, ఆ తర్వాత ఫస్ట్ ఇండెక్స్ దగ్గర చూస్తుంటే సో బోత్ ఏ అండ్ బి కనుక అప్ టు ఫస్ట్ ఇండెక్స్ చూసుకుంటే రెండింటిలోనూ 3 and 1 అయితే ఉన్నాయి. రైట్, రెండింటిలోనూ కామన్గా 2 ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 2 అనమాట. ఓకే, తర్వాత థర్డ్ ఇండెక్స్ దగ్గర మూడో ఇండెక్స్ దగ్గర చూస్తే అప్ టు థర్డ్ ఇండెక్స్ దాకా ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి కామన్గా, స్టిల్ మనకి 3 and 1 మాత్రమే రెండిట్లోనూ కామన్గా ఉన్నాయి. సో 2 ఎలిమెంట్స్ మాత్రమే కామన్గా ఉన్నాయి రెండిట్లో. సో ఇప్పుడు దీని వాల్యూ కూడా 2 అవుతుంది. ఫైనల్గా మీరు లాస్ట్ ఎలిమెంట్ దాకా చూసుకుంటే రెండిట్లోనూ 1 2 3 4 అయితే ఉన్నాయి. సో రెండిట్లోనూ 4 ఎలిమెంట్స్ అయితే కామన్గా ఉన్నాయి. రైట్, సో యాక్చువల్ సి అర్రే వచ్చేసి ఇది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మీరు బ్రూట్ ఫోర్స్లో అయినా ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు. సో ఒక బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చేయండి ఈ ప్రాబ్లమ్కి. ఫస్ట్ ఇండెక్స్ 0 సిలో ఇండెక్స్ 0 దగ్గర ఉన్న వాల్యూ కనుక్కోవాలి. సో ఏం చేయొచ్చు, ఏ అండ్ బిలోను 0 ఇండెక్స్ దాకా చూసుకోవచ్చు ఏమేమి కామన్ ఉన్నాయండి, అది ఇక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్కి వెళ్ళాలి. ఫస్ట్ ఇండెక్స్కి వెళ్ళినప్పుడు రెండిట్లోనూ 0 to ఫస్ట్ ఇండెక్స్ దాకా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ చూసుకోవాలి. చూసుకుంటే 2 ఉన్నాయి. రైట్, 2 ఎలిమెంట్స్ అయితే కామన్గా ఉన్నాయి. సో అదే పెట్టుకోవాలి. రైట్, ఆ తర్వాత ఏ అండ్ బి రెండిట్లోనూ సెకండ్ ఇండెక్స్ దాకా ఎన్ని కామన్గా ఉన్నాయి, 2 అయితే కామన్గా ఉన్నాయి. అది సిలో సెకండ్ ఇండెక్స్ దగ్గర పెడుతున్నాం. తర్వాత రెండిట్లోనూ అప్ టు ఫోర్త్ ఇండెక్స్ దాకా ఎన్ని ఎలిమెంట్స్ అయితే కామన్గా ఉన్నాయో చూసుకోవాలి. అంతేనా? సో చూస్తే 4 ఎలిమెంట్స్ అయితే కామన్గా ఉన్నాయి రెండిట్లో. సో 4 అనేది ఈ థర్డ్ ఇండెక్స్ దగ్గర పెట్టుకుంటున్నాం. ఈ విధంగా అయితే ఒక బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యూస్ చేసి మనం ఈ అర్రేని అయితే తయారు చేయొచ్చు. బట్ మనం ఇలా ప్రతిసారి కంప్యూట్ చేసే బదులు ఆల్రెడీ ప్రీవియస్గా కంప్యూట్ చేసిన రిజల్ట్ని వాడుకోవచ్చు. సో బేసికల్లీ ఎక్కడేంటి, సపోజ్ ఈ సెకండ్ ఇండెక్స్ దాకా చూసాం. రైట్, సెకండ్ ఇండెక్స్ దాకా నేను 2 ఎలిమెంట్స్ని చూశాను. తర్వాత థర్డ్ ఇండెక్స్ దగ్గర కొత్తగా ఏం చూడలేదు కామన్గా, అంతేనా? సో స్టిల్ 2 ఉంది. కాబట్టి మనం ప్రతి ఇండెక్స్ దగ్గర చూసిన ఎన్ని ఎలిమెంట్స్ చూసామో అది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే, ఇప్పుడు నేను ప్రీవియస్లీ చెప్పింది ఏంటి, ఈచ్ ఇండెక్స్కి సపరేట్గా ఫస్ట్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలని. సో దాని టైం కాంప్లెక్సిటీ O(n)² అవుతుంది. దాని బదులు నేను చెప్పినట్టుగా ఆల్రెడీ మనకి క్యాలిక్యులేట్ చేసిన ప్రీ ప్రాసెస్ చేసిన వాల్యూస్ ఉంటే డెఫినెట్లీ O(n)
టైం కాంప్లెక్సిటీలోనే ఈ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయొచ్చు. సో బేసికలీ నేను ఏం చెప్తున్నా అంటే లెట్సే ఇలాగా మన ప్రాబ్లం అయితే ఉందనుకుందాం. మళ్ళీ ఫస్ట్కి వచ్చాం. ఇప్పుడు సిలో 0 ఇండెక్స్ దగ్గర కనుక్కుంటాం ఫస్ట్. అయితే దానికంటే ముందు ఒక సెట్ అయితే తయారు చేసుకున్నాం అనుకో. ఓకే, పైథాన్లో ఒక సెట్ అయితే తయారు చేసుకున్నాం అనుకో. ఈ సెట్లో మనం వాల్యూస్ యాడ్ చేయొచ్చు, ఒక వాల్యూ ఉందో లేదో చూసుకోవచ్చు, రైట్? సో ఫస్ట్ ఏలో నేను 1 అయితే చూశాను, ఆ 1ని ఈ సెట్లోకి యాడ్ చేసుకుంటా. తర్వాత 3 అయితే చూశాను బీలో, ఆ 3ని కూడా ఈ సెట్లోకి యాడ్ చేసుకుంటా. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ సెట్లో చూసిన ఎలిమెంట్స్ అయితే కనపడలా, జస్ట్ యాడ్ చేసామంతే చూడని ఎలిమెంట్స్ని. సో సిలో 0 పెట్టుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇండెక్స్ దగ్గరికి వచ్చాం. ఏలో చూస్తాం, ఇనీషియల్గా నాకు నేనేమన్ ఇక్కడ 0 ఎలా వచ్చింది, ఇనీషియల్గా నేను ఏ ఎలిమెంట్స్ని కామన్గా చూడలేదు అనుకుంటున్నాను, రైట్? స్టిల్ అలాగే ఉంది 0th ఇండెక్స్ దాకా. ఇప్పుడు సెకండ్ ఇండెక్స్కి వచ్చాక ఏమవుతుందో చూద్దాం. సెకండ్ ఇండెక్స్కి వచ్చాక ఏని ఈ సెట్లోకి యాడ్ చేద్దామని చూస్తాం, బట్ ఆల్రెడీ ఈ సెట్లో 3 ఉంది, అంతేనా? సో అంటే ఏంటి, ఏలో 3 ఉంది, అలాగే బీలో ఇంతకుముందు 3 చూసాం. సో కామన్గా ఒక ఎలిమెంట్ కనుక్కున్నాం. సో కరెంట్ రిజల్ట్ వచ్చేసి 0 కాదు 1 అవుతుంది ఇప్పుడు. అంతేనా? నెక్స్ట్ బీలో చూస్తాం. ఇప్పుడు బీలో ఉన్న 1ని ఈ సెట్లోకి యాడ్ చేద్దామని చూస్తాం. అయితే 1 ఆల్రెడీ ఉంది, అంటే ఏలో ఇంతకుముందు 1 ఉందని అర్థం. సో కామన్గా ఉన్న ఎలిమెంట్ని ఇంకోటి చూసాం మనం. సో ఏం చేయొచ్చు, ఇప్పుడు రిజల్ట్ని ఇంక్రిమెంట్ చేసి నేను 2 అని అనుకోవచ్చు, అంటే 2 ఎలిమెంట్స్ కామన్గా చూసాను. సో ఇండెక్స్ దాకా వచ్చేసరికి నాకు 2 ఎలిమెంట్స్ అయితే కామన్గా ఉన్నాయి. సో ఫస్ట్ ఇండెక్స్ దగ్గర 2 అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ చూడొచ్చు 2 ఉంది ఏలో, బీలో ఏమో 4 ఉంది. సో ఫస్ట్ ఏలో ఉన్న 2ని యాడ్ చేసుకుంటాను. 2 అనేది ఆల్రెడీ సెట్లో లేదు కాబట్టి యాడ్ చేయొచ్చు. అలాగే బీలో ఉన్న 4ని కూడా యాడ్ చేసుకోవచ్చు, సెట్లో ఆల్రెడీ లేదు కాబట్టి, రైట్? నెక్స్ట్ 4th ఇండెక్స్ దగ్గరికి వచ్చాక మీరు చూడొచ్చు ఏలో అయితే 4 ఉంది. అయితే దాన్ని యాడ్ చేసే ముందు మనం ఈ సెట్లో ఆల్రెడీ 4 ఉందని చూస్తాం. సో అంటే కామన్గా ఉన్న ఇంకో ఎలిమెంట్ అయితే కనుక్కున్నాం. సో రిజల్ట్ ఏమవుతుంది, 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అండ్ రిజల్ట్ వచ్చేసి ఇక్కడికి 3 అయింది. అలాగే బీలో ఉన్న ఎలిమెంట్ 2ని కూడా యాడ్ చేసుకుందాం ట్రై చేస్తే ఇది కూడా మనకి సెట్లో ఉంది. సో రిజల్ట్ ఏమవుతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఫైనల్గా రిజల్ట్ వచ్చేసరికి 4 అయింది ఇక్కడికి వచ్చాక, రైట్? ఆ 4ని అయితే యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఇంతకుముందు 2 ఉంది కదా, స్టిల్ 2 ఎలిమెంట్సే ఉన్నాయి ఈ 2 and 4ని యాడ్ చేసాక కూడా. సో ఆ 2నే మనం ఇక్కడ వచ్చాం. అప్పుడు దాకా కరెంట్ రిజల్ట్ 2 ఉంది కాబట్టి అది యాడ్ చేసుకున్నాం. ఫైనల్గా ఇప్పుడు కరెంట్ రిజల్ట్ 4 వచ్చింది కాబట్టి దాన్ని చివర్లో యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఈ విధంగా అయితే మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు సెట్స్ యూజ్ చేసి. అండ్ మీరు చూస్తే ఈచ్ ఎర్రేలో ఉన్న ఎలిమెంట్ని ఒకసారి మాత్రమే చూసాం. సో n ఎలిమెంట్స్ ఉంటే n ఆపరేషన్స్ అవుతున్నాయి. సో టైం వచ్చేసి O(n) అవుతుంది ఈ అల్గోరిథంకి. అలాగే స్పేస్ కాంప్లెక్సిటీ కనుక మీరు చూస్తే O(n) ఉంటుంది, ఎందుకంటే ఈ సెట్లో n నెంబర్స్ ఉంటే మ్యాక్సిమం n నెంబర్స్ అయితే స్టోర్ చేసుకుంటాం, అంతేనా? సో టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ రెండు కూడా O(n) అయితే అవుతాయి. సో ఈ విధంగా అయితే ఈ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు దీనికి కోడ్ అయితే ఏ విధంగా రాయాలో చూద్దాం. ఇప్పుడు LeetCode వెబ్సైట్కి అయితే వచ్చాం. ఈ ప్రాబ్లమ్ని కోడ్ అయితే చేద్దాం. సో జూమ్ చేస్తాను. ఓకే, ఇనీషియల్గా మనకి ఏం కావాలి, మనం ఆల్రెడీ చూస్ చేసిన ఎలిమెంట్ని ట్రాక్ చేసుకోవడానికి ఒక సెట్ అయితే కావాలి. ఆ సెట్కే సీన్ అనే పేరు అయితే ఇచ్చుకున్నాం. ఓకే, దాంతోపాటు మనకి రిజల్ట్ని స్టోర్ చేసుకోవడానికి లేదా సి అనే అర్రే తయారు చేస్తున్నాం కదా, ఆ అర్రే అయితే ఉండాలి. ఇనీషియల్గా ఇందులో ఈ అన్ని ఇండెక్సెస్ దగ్గర నేను 0 అయితే పెట్టుకుంటున్నాను. ఓకే, లెంత్ ఆఫ్ ఏ ఎంత ఉందో అన్ని జీరోస్ అయితే ఉన్నాయి ఇనీషియల్గా ఈ అర్రేలో. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఏ అండ్ బిలోని ఈచ్ ఇండెక్స్ని చూసుకుంటూ వెళ్ళాలి. దానికోసం నేను ఫర్ లూప్ ద్వారా చూసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ ఈ A(i) దగ్గర ఉన్న ఎలిమెంట్ అనేది సీన్ సెట్లో ఉంటే మనం ఏం చేయాలి, కరెంట్ రిజల్ట్ కూడా ఉండాలి కదా మనకి. దాన్ని ఇనిషియల్గా 0 అనుకుంటున్నాం. ఇప్పుడు A(i) అనేది సీన్ సెట్లో ఉందనుకో, అంటే ఆల్రెడీ చూసేసిన వాటిలో ఉందనుకో. సో కామన్గా ఒక ఎలిమెంట్ దొరికింది, మన రిజల్ట్ని ఇంక్రిమెంట్ చేస్తాం. లేదు అనుకో,
ఆల్రెడీ చూసేసిన వాటిలో లేకపోతే ఈ సెట్లోకి యాడ్ చేసుకుంటున్నాం ఏని, ఐ మీన్ ఏ ఆఫ్ ఐని, రైట్. సిమిలర్లీ బి ఆఫ్ ఐ కూడా అంతే. ఆల్రెడీ ఇది సీన్ సెట్లో ఉంటే మనం ఏం చేస్తాం, రిజల్ట్ని ఇంక్రిమెంట్ చేసుకుంటాం. లేదు అంటే ఈ సీన్ సెట్లోకి ఈ బి ఆఫ్ ఐని యాడ్ చేసుకుంటాం. ఫైనల్గా ఇప్పుడు దాకా ఎన్నైతే కామన్గా చూసామో అది సి ఆఫ్ ఐ దగ్గర ఉండాలి. అంటే కరెంట్ రిజల్ట్ ఏదైతే ఉందో అది సి ఆఫ్ ఐ దగ్గర ఉండాలి. ఫైనల్గా మనం ఆ రిజల్టెంట్ సీన్ అయితే రిటర్న్ చేయాలి, రైట్. సో ఈ ప్రాబ్లం యొక్క కోడ్ వచ్చేసి మొత్తం ఇంతే అనమాట. ఇప్పుడు దీన్నే సబ్మిట్ చేసి చూద్దాం. యాజ్ యూ కెన్ సీ ఈ కోడ్ అయితే బాగానే రన్ అయింది మెమరీ అండ్ స్పేస్లో, ఐ మీన్ టైమ్ అండ్ మెమరీలో. సో ఐ హోప్ మీకు ఈ ప్రాబ్లం యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.